Hi students, welcome to financial derivatives subject. Dear students, so far we have completed 3 units and now we are into fourth unit. So options pricing is the main content of fourth unit. So here there are 3 important concepts relating to options pricing: binomial model, one-step binomial model, two-step binomial model, and Black-Scholes binomial pricing model. So these are the 3 important option pricing methods which we are going to discuss. So my dear students, kindly pay your attention so that will be easy for you to understand the important concepts. Now we shall move on to the slides. So this is the unit, my dear students. Option pricing, introduction to binomial model, one-step binomial model, two-step binomial model, and Black-Scholes model pricing, causes of volatility, price index options. Okay, so in that we are going to discuss about binomial option pricing. Right, students? The binomial option pricing model, BOPM antaru, was developed by Cox, Ross, and Rubinstein in 1979. This is very versatile numerical method for valuing American and European options. American, మనకు తెలుసు కదా, American options, European options, Bermudan options. ఇట్లా 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఈ బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ అనేది ఈ అమెరికన్ అండ్ యూరోపియన్ ఆప్షన్ ప్రైజింగ్ కు బాగా హెల్ప్ అవుతుంది. దాన్ని డెవలప్ చేసిన వాళ్ళే కాక్స్, రాస్, రుబిన్స్టీన్. Dear students, this model is a discrete time model. That means total time of the option is divided into number of sub periods. So discrete time అంటే ఎగ్జాక్ట్ గా ఇంత అని ఉంటది. టైం కంటిన్యూస్ కాదు. టైం అనేది నిరవధికంగా ఉండదు. డిస్క్రీట్ గా అంటే స్టాప్ అండ్ గో టైప్ లో ఉంటుంది. అంటే టోటల్ టైమ్ ఆఫ్ ది ఆప్షన్ ఇస్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ సబ్ పీరియడ్స్. 4 గంటలను 4 పీరియడ్లుగా డివైడ్ చేసి 1 గంట అవుతుంది. ఓకేనా? అంటే అదే డేట్స్ చూసుకున్నాం అనుకో, 4 రోజుల్ని మనము 4 రకాలుగా డివైడ్ చేసామనుకో, 4 టైప్స్ గా, అప్పుడు ఏమవుతుంది? 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ. ఓకేనా? మేలో. సో ఇట్లా సబ్ పీరియడ్స్ అన్నమాట. 9th, 10th, 11th, 12th. Total time of the option is divided into number of sub periods. సో టోటల్ టైం 4 days అని అనుకుంటే దాన్ని మళ్ళీ 4 రోజులుగా అంటే సింగిల్ డేగా డివైడ్ చేసినప్పుడు సబ్ పీరియడ్స్ మనకు 4 వస్తాయి. 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ డ్యూరింగ్ ఏ టైమ్ పీరియడ్ ద స్టాక్ ప్రైస్ కెన్ మూవ్ ఓన్లీ ఇన్ 2 ways. సో ఈ పీరియడ్ లో 9 నుంచి 12లో 2 పద్ధతుల్లో స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుంది అనమాట. అండ్ అప్ మూవ్, ఇట్లా ధర స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుతూ పోతే దాన్ని అప్ మూవ్ అంటారు. అప్ పైకి పోవడం, అప్ మూవ్. మల్టిప్లికేట్. ఓకేనా? సో డౌన్ మూవ్ బై మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్ డి. యు అంటే అప్ అని అర్థం, డి అంటే డౌన్ అని అర్థం. డౌన్ అంటే ఇట్లా, అది బైనామియల్ అంటే ఇక్కడ. బై అంటే 2 అని అర్థం, 2. అంటే ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి.
లేదా తగ్గుతాయి. ఒకటి అప్ అన్నమాట, పెరగడాన్ని అప్ అంటారు, తగ్గడాన్ని డౌన్ అంటారు. ఓకే, సో an up move by a multiplicative factor u, down move by a multiplicative factor. అంటే ఇక్కడ అప్ మూవ్ కి u అనేది మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్, డౌన్ మూవ్ కి d అనేది మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్. ఫర్ దిస్ రీజన్ ద మోడల్ ఇస్ నోన్ యాజ్ బైనామియల్ మోడల్. అందుకనే దీన్ని బైనామియల్ మోడల్ అంటారు. ఓకే, అండర్ దిస్ మెథడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ బైనామియల్ ట్రీ విచ్ ఒబేస్ ద బైనామియల్ జనరేటింగ్ ప్రాసెస్. సో ఇక్కడ బైనామియల్ ట్రీ అనేది ఒకటి డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ వి ప్రొసీడ్ ఇన్ ద ఫాలోయింగ్ 3 స్టెప్స్. ఏమేం జరుగుతుంది అంటే జనరేషన్ ఆఫ్ ప్రైస్ ట్రీ, ధరల చెట్టును సృష్టించడం, క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ఆప్షన్ వాల్యూ అట్ ఈచ్ మోడల్. సో ఇక్కడ ప్రతి మోడల్లోనూ ఆప్షన్ యొక్క వాల్యూ లెక్కించడం, తర్వాత ఫైనల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆప్షన్ వాల్యూ అట్ ఆరిజిన్. సో ఒక టైం అంటూ వచ్చేటప్పటికల్లా చివరికి దాని యొక్క ఆప్షన్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, సో ఫర్ కంప్యూటింగ్ ద స్టాక్ ప్రైజెస్ యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ ప్రైజెస్ అట్ వేరియస్ నోడ్స్ ఆఫ్ వేరియస్ what we say, let me see. Okay, so binomial tree, various nodes of binomial tree, we have to depend on the following parameters. So ఈ స్టాక్ ప్రైజెస్ కానీ ఆప్షన్ ప్రైజెస్ కానీ వివిధ దశల్లో ఏమి మనము లెక్కించాలి అంటే ఈ కింద పారామీటర్స్ పైన మనం డిపెండ్ అవ్వాలి. అవేంటి అంటే నంబర్ 1, the volatility of stock prices measured by standard deviation. ధరలు ఎప్పుడు కూడాను అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, ఇది వొలాటిలిటీ అంటే. ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఎగ్జాంపుల్ ఇక్కడ జనవరి అనుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు మేలో ఉన్నాం. ఓకేనా, ఏమి జనవరి అంటే ఇక్కడ ఫిబ్రవరి, ఇక్కడ మార్చ్, ఓకే ఇక్కడ ఏప్రిల్. ఏమవుతుంది, ఇట్లా ఉండవు ఎప్పుడు కూడాను, వొలాటిలిటీ ఉంటుంది. ధరలు ఎప్పుడు కూడాను వొలాటిలిటీ, అలల్లాగా, అలలు ఉన్నట్టుండి ఎగసి పడుతుంటాయి తీరానికి, మళ్ళీ కొద్దిసేపు ప్రశాంతంగా ఉండదు, మళ్ళీ వస్తూ ఉంటాయి. సేమ్ అట్లనే స్టాక్ ప్రైజెస్ కూడాను సప్లై డిమాండ్ యొక్క సూత్రం ఆధారంగా ధరలలో అంటే వాటాల యొక్క ధరలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని వొలాటిలిటీ అంటాము. అది దేంతో మెజర్ చేస్తామంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ ద రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్, ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట, కంటిన్యూస్లీ కాంపౌండెడ్. ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్ సబ్ పీరియడ్స్ ఆర్ బిట్స్, డివైడ్ చేసిన కాలం అన్నమాట. సో ఈ 3 పారామీటర్స్ ను హెల్ప్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ద బైనామియల్ మోడల్ ఈస్ సూటబుల్ వెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సబ్ పీరియడ్ ఈస్ హై. ఈ బైనామియల్ మోడల్ ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే లెంత్ ఆఫ్ ఈచ్ సబ్ పీరియడ్ ఈస్ హై. ఎక్కువ లెంత్ ఉందనుకో, సబ్ పీరియడ్ యొక్క లెంత్, అప్పుడే బైనామియల్ మోడల్ సెట్ అవుతుంది. But where time period and share price movements can be made very small, then we have to use Black-Scholes option pricing model. This is very, very important. Binomial model ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే ఆప్షన్ పీరియడ్ కి సంబంధించి సబ్ పీరియడ్ యొక్క లెంత్ ఎక్కువగా ఉందనుకో, అప్పుడు మాత్రమే బైనామియల్ మోడల్ ఉంటుంది. అదే ఈ సబ్ పీరియడ్ అనేది చాలా స్మాల్ గా ఉందనుకో, చాలా చిన్నగా ఉందనుకో, అప్పుడు Black-Scholes ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ వాడతారు. అది ఓకే. సో ఇక్కడ యూరోపియన్ కాల్ ఆప్షన్ క్యాల్కులేట్ చేయాలి అంటే we have to construct binomial tree and complete the stock pricing process. తర్వాత we have to compute option value at each node. ప్రతి దశలోనూ ఆప్షన్ వాల్యూ లెక్కించాలి. ఓకే,
ఆ తర్వాత the option values for different possible future stocks at maturity can be determined. ఆప్షన్ వాల్యూ అంటే మెచ్యూరిటీ టైంకు ఎంత వాల్యూకు అది అమ్ముడుపోతుంది అనేది మనము డిటర్మైన్ చేస్తాం అనమాట, కనుక్కుంటాం. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఆప్షన్ అట్ ఈచ్ నోడ్ ఈస్ డిటర్మైన్ మూవింగ్ బ్యాక్ ఆన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఓకే, సో వాల్యూ ఆఫ్ ఆప్షన్ ప్రతి దశలోనూ ఒక స్టెప్ వెనక్కి వెళుతూ సమయానికి సంబంధించి వెనక్కి వెళుతూ మనం వాల్యూ ఆఫ్ ఆప్షన్ లెక్కిస్తాము. Such option value is obtained as the discounted expected value of values at two possible next periods. This process will continue until we come to t is equal to 0. The initial point of time of binomial tree is the value of European option. Okay, so dear students, ఇక్కడ యూరోపియన్ ఆప్షన్ లెక్కించే విధానానికి సంబంధించిన పద్ధతిది. ఓకే, అదే మనం అమెరికన్ కాల్ ఆప్షన్ కి సంబంధించి అయితే ఇక్కడ చూడండి, ద స్టెప్ ఫర్ కంప్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ అన్ అమెరికన్ కాల్ ఆప్షన్ ఆర్ యాజ్ ఫాలోస్. టు కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ అన్ అమెరికన్ ఆప్షన్ వీ హ్యావ్ టు కంపేర్ ద వాల్యూ ఆఫ్ ఇమ్మీడియట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది ఆప్షన్. అమెరికన్ ఆప్షన్ కంప్యూట్ చేయాలి అంటే మనము వెంటనే ఏ ఆప్షన్ అయితే మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నామో దానితో కంపేర్ చేయాల్సి ఉంటుంది, ఎక్సర్సైజ్ వాల్యూ అన్నమాట, విత్ ద వాల్యూ ఆఫ్ హోల్డింగ్. మనం ఏ విలువతో ఒక ఆప్షన్ ని కలిగి ఉన్నామో దాన్ని ఎంత విలువతో మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నామో ఆ వాల్యూతో మనం కంపేర్ చేసుకుంటాము, దాన్ని బైనామియల్ వాల్యూ అంటాము. అండ్ సెలెక్ట్ ద హయ్యర్ వన్, ఎక్కువ విలువ గల దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. దస్ మ్యాక్స్ విల్ బి ద వాల్యూ ఆఫ్ అమెరికన్ ఆప్షన్, binomial value and exercise value. Binomial value and exercise value. Okay, so this is all about American option, students. ఇంకా ఇన్ డెప్త్ గా మనము చదువుకోవచ్చు దాని గురించి. దట్స్ ఆల్ అబౌట్ binomial model, one step binomial model and two steps binomial model. Thank you so much for your patient listening.